తీసుకొచ్చిన హైడ్రా అక్కడ పెను ప్రకంపనల్ని సృష్టిస్తుంది. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తూ హైడ్రా ముందుకు వెళ్తుంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులను, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా ముందుకు వెళ్తుంది. హైడ్రా కూల్చివేతలలో ఎంతో మంది పేరున్న రాజకీయ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి భవనాలు, ఫామ్ హౌస్లు ఉన్నా అవేమి పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోకుండా చూడడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తుంది. ఈ తరహా విధానాన్ని ఏపీలోను ప్రవేశపెట్టాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ వస్తూనే ఉంది. అయితే ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో ఏపీలోను హైడ్రా చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సైతం హైడ్రా తరహా చట్టాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. తాజాగా వరదలు, వర్షాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్న చంద్రబాబు హైడ్రాపై ఫోకస్ చేశారు. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవమని చంద్రబాబు హెచ్చరించారు. ప్రస్తుతం వరదలు, వర్షాలు ఎక్కువగా ఉండడంతో అవి తగ్గుముఖం పట్టిన తరువాత హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. అయితే ఈ చట్టాన్ని కేవలం విజయవాడ నగరం వరకే పరిమితం చేస్తారా, లేక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. హైడ్రా తరహా చట్టం ఏపీలోను తీసుకొస్తే ఏపీలోను ఈ చట్టం రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.